హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుధశ్రీ వ్లాగ్స్. ఈరోజు మనం పిడుగురాళ్ళ టు సత్తెనపల్లి వెళ్లే రోడ్డు పల్నాడు జిల్లా రాజపాలెం మండలం అనపాల గ్రామంలో వెలిసిన శ్రీ నిదానంపాటి శ్రీ లక్ష్మీ ప్రసన్న అమ్మవారిని దర్శనం చేసుకుందాం రండి. ఇక్కడ అమ్మవారు స్వయంగా వెలిసినటువంటి అమ్మవారు. ఈ అమ్మవారు 2005వ సంవత్సరం జనవరి 19వ తారీఖున నూకల చెన్నయ్య గారి స్థలంలో స్వయంగా అమ్మవారు వెలిశారు. ఇక్కడ అమ్మవారికి ప్రతి సంవత్సరం పుట్టినరోజు కార్యక్రమాలు కూడా నిర్వహిస్తారు. అలాగే మార్చి నెలలో 3 రోజుల పాటు ఇక్కడ అమ్మవారికి తిరునాళ్ళ మహోత్సవ కార్యక్రమాలు కూడా నిర్వహిస్తారు. ముందుగా లోపలికి వెళ్లే ముందు మనం అమ్మవారి దగ్గర స్వయంగా పసుపు కుంకుమలు వేసి కొట్టి అమ్మవారిని పూజించుకోవచ్చు. ఇక్కడ మనకు తిరునాళ్ళు జరిగే సమయంలో ఇక్కడ హోమగుండ కార్యక్రమాలను కూడా నిర్వహిస్తారు. అలాగే ఇక్కడ మనకు ప్రతిరోజు కూడా అమ్మవారికి కుంకుమార్చన కార్యక్రమాలు ఉచితంగా నిర్వహిస్తారు. ఇక్కడ మనకు ఉయ్యాల సేవను కూడా అమ్మవారికి ఏర్పాటు చేశారు. అలాగే ఇక్కడ అమ్మవారిని చూస్తున్నారు కదా, ఎంత అందంగా ఎంత చక్కగా ఇక్కడ అమ్మవారిని అలంకరించారో. ఇక్కడ మనకు వినాయక స్వామి వారు అలాగే శివపార్వతులు కూడా దర్శనమిస్తారు. ఇప్పుడు గర్భాలయంలో ఉన్నటువంటి అమ్మవారి దర్శనం చేసుకుందాం రండి. ఆ తల్లిని మీరు కూడా దర్శించుకోండి. అప్పుడప్పుడు ఇక్కడ పుట్టలోంచి నాగమయ్య స్వామివారు బయటకు వచ్చి భక్తులకు దర్శనమిస్తుంటారు. అలాగే అమ్మవారికి కుడివైపున శివయ్య స్వామివారు, అలాగే ఎడమవైపున గోపయ్య స్వామి తిరుపతమ్మ తల్లి కూడా దర్శనమిస్తారు. ఇక్కడ పూజారి గారు నూకల నాగేశ్వరరావు గారు. ఇక్కడ ఆలయ ప్రాంగణంలోనే మనకు కనకదుర్గ అమ్మవారు కూడా దర్శనమిస్తారు. ఆ తల్లిని మీరు కూడా దర్శించుకోండి. ఇక్కడ మనకు నాగమయ్య స్వామి విగ్రహం కూడా దర్శనమిస్తుంది. ఆ స్వామివారిని మీరు కూడా దర్శించుకోండి. ఇక్కడ మనకు పుట్ట కూడా ఉంటుంది. స్వయంగా మనం పసుపు కుంకుమలు వేసి ఆ స్వామివారిని భక్తి శ్రద్ధలతో పూజించుకోవచ్చు. సంతాన భాగ్యం కోసం చాలామంది భక్తులు వచ్చి ఇక్కడకు స్వామివారిని దర్శనం చేసుకుని వెళ్తూ ఉంటారు. ఇక్కడ పొంగళ్ళ కార్యక్రమం కూడా జరుగుతుంది. అలాగే నాగమయ్య స్వామి వారికి ఎదురుగా మనకు గంగమ్మ తల్లి అమ్మవారు దర్శనమిస్తారు. ఆ తల్లిని మీరు కూడా దర్శించుకోండి. అలాగే గంగమ్మ తల్లికి వెనుక వైపున మనకు శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి అమ్మవారు మనకు దర్శనమిస్తారు. ఆ అమ్మవారిని మీరు కూడా దర్శించుకోండి. ఇక్కడ తిరునాళ్ళ చివరి రోజున మనకు అన్నదాన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తారు. చుట్టుపక్కల గ్రామాల నుంచి చాలామంది భక్తులు ఇక్కడికి వచ్చి అమ్మవారు ఉంటారు. చూశారు కదా ఫ్రెండ్స్, మీరు కూడా ఎప్పుడైనా వచ్చినట్లయితే నాకు కామెంట్ చేయండి. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.